For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, ఫౌండర్ ఆఫ్ కుశల్ యోగా మెహర్ కుశల్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మెహర్ గారు, యోగాలో ప్రాణాయామ అంటే ఏంటి సార్? సో ప్రాణాయామ అనేది యోగాలో ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ అండి. సో మనకి పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగంలో ప్రాణాయామం అనేది 4th స్టెప్. ముందుగా యమ నియమ అనేది వస్తుంది, అంటే సోషల్ ఎథిక్స్ అండ్ పర్సనల్ ఎథిక్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఆసన ప్రాక్టీస్ ఉంటుంది. మనకి 4th స్టెప్లో ప్రాణాయామ ప్రాక్టీస్ ఉంటుంది. సో ఈ ప్రాణాయామ అంటే ఏంటి? సో చాలామంది ప్రాణాయామ అనగానే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అని అనుకుంటారు. సో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనేది జస్ట్ ఇంగ్లీష్లో మనం పెట్టుకున్న పేరు, కానీ ప్రాణాయామ అనే పదానికి చాలా మీనింగ్ ఉంది. సో ప్రాణ అంటే వైటల్ ఎనర్జీ, మన శరీరంలో ఉన్న ప్రాణశక్తి, దాన్ని వైటల్ ఎనర్జీ అంటారు. సో ప్రాణ అంటే వైటల్ ఎనర్జీ, ఆయామ అంటే ఎక్స్టెన్షన్ ఆర్ ఎక్స్పాన్షన్. సో ప్రాణాయామ అంటే ఎక్స్టెన్షన్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వైటల్ ఎనర్జీ విత్ ఇన్ అవర్ బాడీ. అంటే మన శరీరంలో ఉన్న ప్రాణశక్తిని పెంచుకోవడమే ప్రాణాయామం. ఇప్పుడు ఒక చనిపోయిన మనిషికి ఒక బతికున్న మనిషికి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాణశక్తి. ఇతను బతుకున్నాడు అంటే ఇతని లోపల ప్రాణశక్తి ఉంది అని, ఇతను చనిపోయాడు అంటే అతని లోపల ప్రాణశక్తి లేదు అని. సో మన ప్రతి ఒక్కరిలో ప్రాణశక్తి అనేది ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఉండడం వల్లనే మనం హెల్తీగా ఉంటున్నాం, మనం మన పనులు చేసుకోగలుగుతున్నాం. సో ఈ ప్రాణశక్తి అనేది ఎంత ఎక్కువగా శరీరంలో ఉంటే మన బాడీ అనేది అంత హెల్తీగా ఉంటుంది, మన ఇమ్యూనిటీ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సో ఇది పెంచుకోవడానికే ప్రాణాయామ పద్ధతులు అనేవి కనుగొన్నారు మన ఋషులు మునులు. సో ఈ ప్రాణాయామం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కంపల్సరీ రోజు ప్రతి ఒక్కరూ చేయాలి. సార్, నాకు ఒక డౌట్. ప్రాణాయామ అంటే ప్రతి ఒక్కరు యోగా వాళ్ళు అంటారు శ్వాస మీద ధ్యాస పెట్టు అంటారు, అదేనా సార్ ప్రాణాయామ అంటే? అది జస్ట్ వన్ ఆఫ్ ద టెక్నిక్ అండి. సో ప్రాణాయామాలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో మేజర్గా 4 టెక్నిక్స్ ఉన్నాయి ప్రాణాయామంలో. సో ఆ 4 టెక్నిక్స్ ఏంటంటే వైటలైజింగ్, సెన్సిటైజింగ్, బ్యాలెన్సింగ్ అండ్ ట్రాంక్విలైజింగ్. ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రాణాయామాస్ ఉంటాయి. ఫస్ట్ వైటలైజింగ్ ప్రాణాయామ. అంటే వైటలైజింగ్ అంటే బాడీలో వేడిని పెంచేది, బాడీలో ఉత్తేజాన్ని పెంచేవి, అలాంటి వాటిని వైటలైజింగ్ ప్రాణాయామాస్ అంటారు. సో దాంట్లో కపాలభాతి ప్రాణాయామం అని, భస్త్రికా ప్రాణాయామం అని చాలా ఉంటాయి. సో అవన్నీ శరీరంలో వేడిని పెంచుతాయి, శరీరంలో ఉత్తేజాన్ని పెంచుతాయి. సెకండ్ది సెన్సిటైజింగ్. సెన్సిటైజింగ్ అంటే ఆ పదంలోనే ఉంది సెన్స్, అంటే నువ్వు సెన్స్తో చేస్తావు, అంటే పర్టికులర్ పార్ట్ మీద నీ సెన్స్ని పెట్టి చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్డామినల్ బ్రీతింగ్ అని, చెస్ట్ బ్రీతింగ్ అని, ఇలాంటివి సెన్సిటైజింగ్ ప్రాణాయామాస్ కిందకి వస్తాయి. మూడవది బ్యాలెన్సింగ్ ప్రాణాయామాస్, అంటే మన బాడీలో ఉన్న ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయడానికి బ్యాలెన్సింగ్ ప్రాణాయామాస్ ఉంటాయి. అండ్ లాస్ట్ వచ్చేసి కూలింగ్ ప్రాణాయామం ఆర్ ట్రాంక్విలైజింగ్ ప్రాణాయామం అంటారు. అంటే మన బాడీని కూల్ చేయడానికి, మన మైండ్ని ట్రాంక్విలైజ్గా మార్చుకోవడానికి, అంటే కామ్గా మార్చుకోవడానికి ట్రాంక్విలైజింగ్ ప్రాణాయామాస్ ఉంటాయి. సో ఇలా ఈ 4 టైప్స్ అనేవి మెయిన్ ప్రాణాయామ టైప్స్. ఒక్కో టైప్కి ఒక్కో బెనిఫిట్ ఉంటుంది. దాని తగ్గట్టు ఎవరి నీడ్ ఏంటో దాని తగ్గట్టు ఆ ప్రాణాయామం చేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ప్రాణాయామం చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? గుడ్ క్వశ్చన్ అండి. సో ప్రాణాయామ చేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వాళ్ళకి వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్, ప్రాణాయామం ఎందుకు చేయకూడదు అని. ఎందుకంటే ఫుడ్ లేకుండా, ఆహారం లేకుండా ఒక రోజంతా ఉండగలం, ఒక 24 అవర్స్ ఏం తినకుండా ఉండగలం, కొన్ని అవర్స్ వాటర్ లేకుండా కూడా ఉండగలం, ఒక 6 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్ ఒక చుక్క వాటర్ లేకుండా కూడా ఉండగలం. కానీ శ్వాస లేకుండా మనము ఒక 10 అవర్స్ కాదు కదా, 10 సెకండ్స్ కూడా ఉండలేము. సో శ్వాస అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం తినే ఫుడ్ కంటే, తాగే వాటర్ కంటే
పీల్చే గాలి అనేది చాలా ఇంపార్టెంట్. మన గాలే మన లోపల ఉన్న ప్రాణశక్తిని డిసైడ్ చేస్తుంది. సో అందుకు ప్రాణాయామం అనేది చేయాలి. సో ప్రాణాయామం చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మన బ్రీత్ అనేది మన లైఫ్ స్పాన్ని డిసైడ్ చేస్తుంది. మీరు గమనించినట్టయితే ఒక డాగ్ 10 to 12 years బతుకుతుంది, మ్యాక్సిమం 15 years. అదే ఒక ఎలిఫెంట్ కానీ, ఒక స్నేక్ కానీ, ఒక టాటాయిస్ కానీ 100 years, 200 years, 300 years, ఈవెన్ టాటాయిస్లో అయితే 500 years కూడా బతుకుతాయి. సో ఏంటి డిఫరెన్స్? ఈ జంతువులు ఇన్ని ఇయర్స్ బతుకుతున్నాయి, టాటాయిస్ కానీ ఎలిఫెంట్ కానీ డాగ్ కానీ ఇలాంటి జంతువులు ఎందుకు ఇంత తక్కువలో బతుకుతున్నాయి అంటే వాటి బ్రీతింగ్. ఒక డాగ్ చాలా ఫాస్ట్గా బ్రీతింగ్ చేస్తుంది, అదే ఒక ఎలిఫెంట్ కానీ ఒక స్నేక్ కానీ చాలా స్లోగా బ్రీతింగ్ చేస్తాయి. కాబట్టి అవి ఎక్కువ కాలం బతుకుతాయి. ఇది గమనించిన మన ఋషులు మునులు మన మనుషులకు కూడా అదే వర్తిస్తుందని కన్క్లూడ్ అయ్యారు. సో ఎప్పుడైతే మన బ్రీతింగ్ కూడా స్లోగా రిథమిక్గా ఉంటుందో మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే మన బ్రీతింగ్ ఫాస్ట్గా నారో బ్రీతింగ్ ఉంటుందో మన లైఫ్ స్పాన్ తగ్గుతుంది. సో యువర్ బ్రీత్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు యువర్ లైఫ్ స్పాన్. సో మళ్ళీ ఆ బ్రీత్ని మనము ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఎలా డీపెన్ చేసుకోవాలి అంటే ప్రాణాయామం ద్వారా బ్రీత్ అనేది ప్రాపర్గా కంట్రోల్ చేయవచ్చు. అండ్ సెకండ్ థింగ్, యువర్ బ్రీత్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ ఎమోషన్స్. మీరు కరెక్ట్గా గమనించండి, మీరు కోపంలో ఉన్నప్పుడు లేదంటే అగ్రెషన్లో ఉన్నప్పుడు మీ బ్రీత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు మీ బ్రీతింగ్ రేట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అదే మీరు కూల్గా ఉన్నారు, రిలాక్స్డ్గా ఉన్నారు, కళ్ళ ముందు ఏదైనా మంచి సీనరీ ఉంది, ఎలా చూస్తారు? అండ్ ఫాస్ట్గా అయితే చూడరు కదా. సో ఆ సీనరీ చూస్తూ తీరుగా శ్వాస తీసుకుంటూ రిలాక్స్ అవుతారు. అంటే ఏమవుతుంది, న్యాచురల్లీ మీరు రిలాక్స్ అయినప్పుడు మన బ్రీతింగ్ న్యాచురల్లీ స్లో అయిపోతుంది. మనం టెన్షన్లో స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బ్రీతింగ్ న్యాచురల్లీ ఫాస్ట్ అయిపోతుంది. సో ప్రాణాయామంలో మనం ఏం చేస్తున్నాం, మన బ్రీతింగ్ని స్లో చేస్తున్నాం. సో దట్ మన మైండ్ అనేది కామ్ అవుతుంది, మన ఎమోషన్స్ మన కంట్రోల్లోకి వస్తాయి. దట్ ఈస్ ద సెకండ్ బెనిఫిట్. అండ్ థర్డ్ బెనిఫిట్, ఎనర్జీ. యువర్ బ్రీత్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఎనర్జీ. మన లోపల బ్రీతింగ్ రేట్ ఎంత డీప్గా ఉంటే మన ఇన్నర్ ఎనర్జీ లెవెల్స్ కూడా అంత ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, ఎవరికైనా ఏదైనా సిక్నెస్ వచ్చింది, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేసారు, వాళ్ళకి ఫస్ట్ ఏం పెడతారు? ఆక్సిజన్ మాస్క్. ఎందుకు? వాళ్ళ బాడీలో ఎనర్జీ లెవెల్ తగ్గింది కాబట్టే వాళ్ళు ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చారు. సో ఆ ఎనర్జీ లెవెల్ పెరగాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లోపల ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలి. సో అలా అంత ఆక్సిజన్ అనేది, బ్రీదింగ్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఆ బ్రీతింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి, డీప్గా ఉండాలి అంటే ప్రాణాయామాలు చేయాలి. అండ్ ఇంకొక విషయం, మనకున్న లంగ్ కెపాసిటీలో మనం వాడేది ఓన్లీ 5 to 10% అంతే. సో మనకున్న లంగ్ కెపాసిటీని మనం ఓన్లీ 5 to 10% వాడతాం. సో దాన్ని 100% ఫుల్గా వాడాలి అంటే ప్రాణాయామ పద్ధతులు కంపల్సరీ చేయాలి. ఎప్పుడైతే మన లంగ్స్ని మనం 100% వాడతామో అప్పుడే మన బ్లడ్ అనేది ప్రాపర్గా ప్యూరిఫై అవుతుంది, మన ఆర్గన్స్కి ప్రాపర్గా న్యూట్రిషన్ అందుతుంది, అండ్ మన బాడీలో ఇన్నర్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. సో ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్. సో ఇదంతా ప్రాసెస్ ఎక్కడ మొదలవుతుంది? శ్వాస ద్వారానే. సో కంపల్సరీ ప్రాణాయామం చేస్తే కంపల్సరీ బాడీలో డిఫరెన్స్ ఉంటుంది. ఒక ప్రాణాయామం చేయని పర్సన్ని, చేసే పర్సన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఇద్దరిని స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో పెడితే రోజు ప్రాణాయామం చేసే వాళ్ళు ఈజీగా స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలుగుతారు. ప్రాణాయామం చేయని వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండరు కాబట్టి ఈజీగా ఆ స్ట్రెస్కి డౌన్ అయిపోతారు, లో అయిపోతారు. ఇలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కూడా జరిగాయి. రోజు ప్రాణాయామం చేసే వారి మైండ్లో, వాళ్ళ బాడీలో చాలా చేంజెస్ అనేవి జరుగుతాయి. ముఖ్యంగా పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ బాగా యాక్టివేట్ అవుతాయి. మనకి 2 ఉంటాయి, సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని. సో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏమో
మైండ్ని అజిటేషన్ మోడ్లోకి పెడుతుంది, ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది. పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏమో మన మైండ్ని కామ్ చేస్తుంది, కూల్ చేస్తుంది. సో ఈ ప్రాణాయామ పద్ధతుల వల్ల పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది, బ్రెయిన్ సెల్స్కి బాగా ఆక్సిజన్ అందుతుంది, మన బాడీలో ఉన్న ప్రతి కణంకి ప్రాపర్ ఎనర్జీ అనేది అందుతుంది. మెహర్ గారు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.